హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారో? ఈ రోజు అయితే మా ఫ్రెండ్ గడి ఊరు కార్గిల్‌గూడెం అయితే వెళ్తున్నా. అదేంటంటే, మా దగ్గరలో ఉన్న మా మావయ్య గారి ఊర్లోనే ఏదో ఫంక్షన్ ఉన్నదనేసి అంటే చెప్పి వెళ్ళాను. సో, అక్కడ ఏదో బోర్ కొడుతుందని చెప్పి మా ఫ్రెండ్ గడికి కాల్ చేసి, మీ ఊరు వస్తున్నానురా అని చెప్పాను. సో, వాడి కోసమైతే ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నా. సో, వాళ్ళు ఇంటికి అలానే ఆడ ఒక ప్లేస్‌కి అయితే తీసుకొని వెళ్తా అన్నాడు. అది కూడా మీకు చూపిస్తాను వీడియోలో. ఎందుకు కార్గిల్‌గూడెం అని పిలుస్తారని మా ఫ్రెండ్ గడికి అడిగి తెలుసుకుందాం. మన శ్రీకాకుళం నుంచి గూడెం విలేజ్‌కి 60 కిలోమీటర్స్ అయితే ఉంటది. అలా బైక్ పైన మా ఫ్రెండ్ గడి ఇంటికైతే వచ్చేసాను. మొదటిసారి ఇంటికి వచ్చినందుకు ఏం స్పెషల్ చేయాలని చెప్పి అడిగాడు. అలాగా సరదాగా బయటికి వెళ్దామని చెప్పాను. అయితే వాళ్ళు పెంచుకున్న తోటలు అలానే గార్డెన్స్ అలా చూపిస్తానని చెప్పాడు. మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ బ్యాక్ స్టోరీ అయితే చెప్పాడు. అదేంటి అంటే, గూడెం గ్రామంలో ఇంటింటికి ఒక దేశ సైనికుడు ఉండేటోళ్ళు. అలానే ఈ విలేజ్ లో దేశం కోసం కృషి చేసే వాళ్ళు చాలా మందిని చూశాను. ఇంకోటి, కార్గిల్ వార్ లో చాలా మంది ఈ ఊరు నుంచి పాల్గొన్నారు. అందుకే ఈ విలేజ్ కి కార్గిల్ గూడెం గా పిలుస్తారు. మొత్తానికి నేను అనుకున్నట్టే మంచి మంచి లొకేషన్స్ కి అయితే వెళ్ళాము. అలానే వాళ్ళ ఊరంతా చూపించాడు. అలానే వాళ్ళు పెంచుకున్న మామిడి తోటలు అలానే కూరగాయ తోట కూడా చూపించాడు. సో అంతా అయినాక మా ఫ్రెండ్ కి సెండ్ ఆఫ్ చెప్పి నేను అక్కడి నుంచి లెఫ్ట్ అయిపోయా. ఒక ఎక్స్పీరియన్స్ అలానే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. ఇంకా సెలవు.